స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్పై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. దాదాపుగా 40 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చాక భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు సెక్యూరిటీ గురించే తనకు భయమని కూడా నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సరైన వసతులు లేవని, చన్నీళ్లతోనే స్నానం చేయాల్సి వస్తుందని వాపోయారు. ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారని, దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉండాలని కోరుకునేవారని అన్నారు. రాష్ట్రం కోసం ఆయన జీవితాన్ని ధారబోసారని చెప్పారు. ఎప్పుడైనా కుటుంబం గురించి మాట్లాడాలన్నా తనకు ప్రజలే ముఖ్యమని చంద్రబాబు చెప్పేవారంటూ భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు. పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్లి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం, మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి, ఆయనతో పాటు సహకరించాలి. ఇప్పుడు నేను వచ్చి ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది. ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి. కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు. అది ఎక్కడికి వెళ్ళదు. ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం, ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది. అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజలు సేవ చేయాలని తప్ప, ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను, మీరేం వరి అవ్వద్దు అంటారండి. హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం, మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి